Malini and welcome to Film Updates in HTV. So Film Updates ఏమున్నాయి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఎక్కడ చూసినా ఎటు చూసుకున్నా ఒక్కటే సినిమా పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అదే మన ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా. మరి ఈ దేవరా సినిమా 27th ఈ మంత్ 27th అయితే థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఏంటి అంటే అందరికీ ఉన్న ఒకే ఒక సస్పెన్స్, పెద్ద సస్పెన్స్ ఏంటంటే 1 o'clock షోస్ వేస్తున్నారా లేదా అవి అసలు ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదన్నమాట ఎవరికి. ఎందుకంటే ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఈ సినిమాకి 1 o'clock షోస్ కూడా ఉంటాయని చెప్పడం, అది అసలు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అని చెప్పేసి అని అనుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంతమంది బయర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా దగ్గర 1 o'clock షోస్ వద్దు, మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిద్రమత్తులో జనాలు చూసి ఒకవేళ సినిమా బాగున్న ఒక మిక్స్డ్ టాక్ వచ్చిందనుకో ఆ తర్వాత సినిమాకి చాలా ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కొన్ని జోన్స్ లో మాత్రం మాకు 1 o'clock పెట్టినా మాకు చాలా ఇష్టం అని చెప్పేసి కొంతమంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ 1 o'clock షో మీద అయితే క్లారిటీ అయితే రాలేదు. కానీ కంటిన్యూ ఏదైతే షోస్ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ అవర్ స్క్రీనింగ్స్ లైక్ 4 o'clock కి స్టార్ట్ చేసే స్క్రీనింగ్స్ నుంచి లేట్ నైట్ షో వరకు అయితే ఆ షోస్ ఖచ్చితంగా ఉంటాయి. అన్ని స్క్రీన్స్ అన్ని థియేటర్స్ లో కూడా ఖచ్చితంగానే రన్ అవుద్ది. ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ తో గనక సినిమా ముందుకెళ్తే దసరా వరకు కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ టికెట్స్ రేట్స్ కూడా ఒక 100 రూపాయలు అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో అక్కడ టాక్ అయితే మనకి తెలుస్తూ ఉంది. సో మేబీ స్టార్టింగ్ సినిమా పాజిటివ్ గా ఉంటే అది ఎన్ని రోజుల వరకు ఉంచుతారు, టికెట్ రేట్ అన్నది ఒక 10 రోజులు ఉంచుతారా, 15 రోజులు ఉంచుతారా, నెల రోజులు ఉంచుతారా అన్నది మనం వేచి చూడాలి. టాక్ బాగుంటే మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అసలే ఇది చాలా కీలకమైన టైము అటు మన కొరటాల శివ గారికి, ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఏ ఒక్క హీరోకి హిట్ రాలేదు అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అలాగే ఆచార్య లాంటి సినిమా తర్వాత కొరటాల శివ గారు చేశారు కాబట్టి ఇది గనక దొబ్బేస్తే కొరటాల శివ గారికి ఇంకా దండం పెట్టేస్తారనమాట. సో ఇలాంటి అన్ని కన్ఫ్యూజన్స్ లో ఇంత స్టార్ కాస్టింగ్ లో మధ్యలో జాన్వీ కపూర్ తెలుగులో డెబ్యూట్ అవుతున్న సినిమా, అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా చేసినటువంటి సినిమా అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు. సో దేవరా ఇస్ కమింగ్ ఆన్ September 27. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో HTV.